హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఎంతో ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి. అదేనండి టమాటా రైస్ చేయబోతున్నాను. చూసేద్దామా ఎలా చేయాలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ పల్లీలు అయితే వేసుకొని వేయించుకున్నాను. ఆ తర్వాత కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా చిటపటలాడాక దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ మంచిగా వేగే విధంగా మంట అయితే చిన్నగా పెట్టుకొని మంచిగా గరిటెతో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు ఎంత తింటే అంత మంచిది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొకసారి కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. నేనైతే ముందుగానే రైస్ని ఉడికించి చల్లారబెట్టానండి విప్పేసి వేరే బౌల్లో. మీరు కూడా అదే విధంగా చేసినట్లయితే ఎలాంటి హడావుడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసాను. ఇవి మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఒక 2 పెద్ద సైజు టమాటాలండి సన్నగా తరిగి పెట్టాను, అవి కూడా వేస్తున్నాను చూడండి. ఇవి మంచిగా కలిపేసుకొని మంట అయితే కొంచెం మీడియంలో పెట్టాలి, మరీ హైలో కాకుండా. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటాని అయితే వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. ఇవన్నీ మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ టమాటా అంతా మెత్తగా సాఫ్ట్ కావడానికి దీంట్లో ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే ఏంటంటే టమాటాలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఒక 5 మినిట్స్ పడుతుందండి ఈ టమాటా, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా సాఫ్ట్గా అయ్యి కుక్ అవ్వడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూడండి, మూత తీసి చెక్ చేస్తే ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కదా. మరొకసారి మంచిగా ఇలా టమాటాలు ఎక్కడైనా గట్టిగా ఉన్నట్లయితే గరిటెతో ఇలా మెదిపినట్లు చేసేసుకొని మొత్తం కలిపేసుకొని మన రైస్లోకి సరిపడినంత కారం అయితే 1 స్పూన్ అండి నేను వేసాను. ఇప్పుడు సాల్ట్ ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు. ఇదైతే జీలకర్ర, కొంచెం ఆవాలు, ధనియాలు వేయించి పొడి చేశానండి. అదే ఇది ఏంటి జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేయించి పొడి చేశాను. ఈ పొడి వల్ల ఈ టమాటా రైస్కి అయితే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇదంతా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఎక్కడైనా టమాటాలు గట్టిగా తగిలినట్లయితే ఇలా గరిటెతో మెదుపుతూ మెత్తగా అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకుందాం. చూడండి ఇలా విడివిడిగా విప్పేసి పెట్టుకోవాలి రైస్ని, గడ్డలు గడ్డలుగా కాకుండా. ఇప్పుడు ఈ రైస్ అంతటికి ఆ టమాటా పేస్ట్ అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. మంట అయితే చిన్నగా పెట్టాలి ఇదంతా కలిసే వరకు. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉంచాలి. చూడండి ఈ విధంగా రైస్ అంతా కలిసిపోయింది కదా. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే పైన కొత్తిమీర, పుదీనా తురుము కూడా చల్లుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ రైస్ టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.